నమస్కారం. మీ డబ్బు మీకోసం ఇంకాస్త ఎక్కువగా పనిచేస్తే బాగుంటుంది కదా. ఈరోజు మనం ఇన్వెస్టింగ్ గురించి చాలా సింపుల్గా, సూటిగా తెలుసుకుందాం. మీ డబ్బును పెంచుకోవడానికి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోబోతున్నాం. సరే, ఇక విషయంలోకెళ్దాం. ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ పొదుపు ఎందుకు సరిపోదో చూద్దాం. ఆ తర్వాత కాంపౌండింగ్ అనే ఒక మ్యాజికల్ కాన్సెప్ట్ గురించి, ఆటోమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ గురించి, అలానే మన రిటర్న్స్ని పెంచే ఒక సింపుల్ హ్యాక్ గురించి కూడా తెలుసుకుందాం. ఇక ఫైనల్గా వీటన్నిటినీ కలిపి ఒక పక్కా ఫైనాన్షియల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. రైట్, మొదటి సెక్షన్, పొదుపు ఎందుకు సరిపోదు. మనందరి డబ్బును అది బ్యాంకులో సేఫ్గా ఉందని మనం అనుకున్నా సరే, మనకు తెలియకుండానే దొంగిలించే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ దొంగ పేరే ద్రవ్యోల్బణం. ఇంగ్లీష్లో దీన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, వస్తువుల ధరలు పెరగడం వల్ల మన దగ్గరున్న డబ్బు విలువ తగ్గిపోవడం అన్నమాట. ఒక చిన్న ఉదాహరణ. 5 ఏళ్ల క్రితం వడాపావు ₹2 ఇప్పుడు ₹7 డబ్బు అదే, కానీ దాని కొనుగోలు శక్తి అంటే పర్చేజింగ్ పవర్ తగ్గిపోయింది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మీ డబ్బును కేవలం బ్యాంకులో దాచుకుంటే మీరు నెమ్మదిగా డబ్బును కోల్పోతున్నట్లే లెక్క. అందుకే ఈ ధరల పెరుగుదలను దాటుకుని మన డబ్బును పెంచే ఒక మార్గం మనకు ఖచ్చితంగా కావాలి. మరి ఆ మార్గమేంటి? అదే మన సెక్షన్ 2, ద మ్యాజిక్ ఆఫ్ కాంపౌండింగ్. దీన్ని మన డబ్బుకున్న ఒక సూపర్ పవర్ అని కూడా చెప్పొచ్చు. మరి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాంపౌండింగ్ అంటే ఏంటో తెలుసా? మీ డబ్బు తనంతట తానే మరింత డబ్బును సంపాదించడం. ఇది ఒక చిన్న మంచుబంతిని కొండపై నుండి దొర్లించడం లాంటిది. మొదట్లో చాలా నెమ్మదిగా ఉన్నా కిందకి వెళ్తున్న కొద్దీ అది మరింత మంచును అంటించుకొని చాలా పెద్దదిగా వేగంగా మారుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్. మీ అసలుపై వచ్చే వడ్డీకి ఆ వడ్డీ మీద కూడా వడ్డీ వస్తూనే ఉంటుంది. ఈ కాంపౌండింగ్ పవర్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. అదే రూల్ ఆఫ్ 72. మీ ఇన్వెస్ట్మెంట్పై సంవత్సరానికి 8% వడ్డీ వస్తుందనుకోండి, 72ని 8తో డివైడ్ చేయండి. అంతే, మీ డబ్బు రెట్టింపు అవ్వడానికి సుమారు 9 సంవత్సరాలు పడుతుందని తెలిసిపోతుంది. చాలా సింపుల్ కదా. బావుందే, కానీ మనం మార్కెట్ ఎక్స్పర్ట్స్ కాకుండానే ఈ కాంపౌండింగ్ మ్యాజిక్ను ఎలా వాడుకోవాలి? దానికొక చాలా పాపులర్ మార్గం ఉంది. అదే మన సెక్షన్ 3, యువర్ ఆటోమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్. దీన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా అందరికీ తెలిసిన పేరు SIP అంటారు. ప్రతి నెల ఒకే తేదీన ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడమే SIP. దీనివల్ల ఒక పెద్ద ఉపయోగం ఉంది. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్లు కొంటారు, పెరిగినప్పుడు తక్కువ యూనిట్లు కొంటారు. లాంగ్ రన్లో ఇది మీ కొనుగోలు సగటు ధరను తగ్గిస్తుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. చాలామంది ఏం చేస్తారంటే, తమ SIPని నెల మొదటి తారీఖున సెట్ చేస్తారు. కానీ కొత్త రీసెర్చ్ ప్రకారం ఒక చిన్న మార్పుతో ఇంకా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలుస్తోంది. ఇదే పెద్ద ప్రశ్న. ప్రతీ నెల ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది నిజంగా అంత ముఖ్యమా? ఆ డేట్ మార్చడం వల్ల నిజంగా ఫలితం ఏమైనా మారుతుందా? ఆశ్చర్యంగా అనిపించినా దీనికి సమాధానం అవును. ఒక 22 ఏళ్ల డేటాను అనలైజ్ చేసినప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటపడింది. నెల మొదటి తేదీన SIP చేసే బదులు ప్రతి నెల చివరి గురువారం అంటే F&O ఎక్స్పైరీ రోజున గనక SIP చేస్తే రిటర్న్స్ ఇంకాస్త బెటర్గా ఉన్నాయట. ఎందుకంటే సాధారణంగా ఆ రోజు మార్కెట్లో కొంచెం వొలటాలిటీ అంటే కదలిక ఎక్కువగా ఉంటుంది. ఈ మార్పు సంవత్సరానికి 0.5% నుండి 2.5% వరకు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ కాంపౌండింగ్ పవర్ వల్ల లాంగ్ టర్మ్లో ఇది చాలా పెద్ద తేడాను చూపిస్తుంది. పైగా ఇది ఎలాంటి అదనపు ఖర్చు లేని ఒక సింపుల్ ట్రిక్. ఓకే, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో చూశాం. కానీ దేనిలో ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడే లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మరో ఇంపార్టెంట్ రూల్ వస్తుంది. అదే మన సెక్షన్ 5, ఒక బలమైన పోర్ట్ఫోలియోను నిర్మించడం. దీనినే డైవర్సిఫికేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, డోంట్ పుట్ ఆల్ యోర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్నట్లు మీ పెట్టుబడులన్నింటినీ ఒకే చోట పెట్టకుండా వేర్వేరు వాటిలో పంచడమన్నమాట. ఇది రిస్క్ని తగ్గించుకోవడానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాంటిది. ఈ పాపులర్ సామెత చూశారు కదా, డైవర్సిఫికేషన్ ఎందుకంత ముఖ్యమో క్లియర్గా చూపిస్తుంది. ఒకే బాస్కెట్లో అన్ని గుడ్లు పెడితే అది కింద పడితే అన్ని పగిలిపోతాయి. అదే వేర్వేరు బాస్కెట్లలో పెడితే ఒకటి పడినా మిగతావి సేఫ్గా ఉంటాయి. ఇన్వెస్టింగ్ కూడా అంతే. దీన్ని ఒక క్రికెట్ టీంను కట్టడంలో ఊహించుకోండి. మీకు మంచి బ్యాటర్స్ కావాలి, వాళ్లే గ్రోత్ స్టాక్స్. నమ్మకమైన బౌలర్స్ కావాలి, వాళ్లే వాల్యూ స్టాక్స్. అలానే స్థిరమైన ఆల్రౌండర్స్ కూడా కావాలి,
వాళ్లే క్వాలిటీ స్టాక్స్. ఎందుకంటే వేర్వేరు మార్కెట్ కండిషన్స్లో వేర్వేరు స్టైల్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి. సో మీ పోర్ట్ఫోలియోలో కూడా ఇలాంటి మిక్స్ ఉండాలి. రైట్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక క్లియర్, ప్రాక్టికల్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. ఇది హైప్ మీద కాదు, రియాలిటీ మీద బేస్ అయి ఉంటుంది. చూడండి, మనం చాలాసార్లు వింటూ ఉంటాం ఎస్ఐపి చేస్తే 12%, 15% రిటర్న్స్ వస్తాయని. కానీ వాస్తవమేంటి? 2005 నుంచి 2024 వరకు, అంటే గత 20 ఏళ్లలో నిఫ్టీ 50 ఎస్ఐపిల యావరేజ్ రిటర్న్ కేవలం 6.7% మాత్రమే. సో మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ రియాలిటీని దృష్టిలో పెట్టుకోవాలి, హైప్ను కాదు. సో ఫైనల్గా మన 3 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఇదే. 1. ఎంత చిన్న మొత్తంతో అయినా సరే వెంటనే ఒక ఎస్ఐపి ప్రారంభించండి. 2. వీలైతే మీ ఎస్ఐపి తేదీని ఎఫ్&ఓ ఎక్స్పైరీ రోజుకు మార్చడాన్ని కన్సిడర్ చేయండి. 3. మీ డబ్బును వివిధ ఇన్వెస్ట్మెంట్ స్టైల్స్లో డైవర్సిఫై చేసి రిస్క్ తగ్గించుకోండి. గుర్తుంచుకోండి, సంపదను నిర్మించడం అనేది ఒక్కరోజులో జరిగేది కాదు. స్థిరమైన చిన్న చిన్న అడుగులతోనే అది సాధ్యమవుతుంది. మీ డబ్బు మీకోసం మరింత కష్టపడి పనిచేయగలదు. మరి మీ మొదటి అడుగు ఏంటి?